హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక లెంత్ వీడియో అయితే చేస్తున్నాను. అది కూడా నా మార్నింగ్ రొటీన్ అనమాట. నేనైతే ఎప్పుడు ఈ వీడియో ట్రై చేయలేదు. అంటే మార్నింగ్ రొటీన్, డే రొటీన్ అలాంటి వీడియోస్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం అయితే ఈ వీడియో ట్రై చేస్తున్నాను. అంటే ఇలాంటి వీడియో డే ఇన్ మై లైఫ్, అంటే ఇది డే ఇన్ మై లైఫ్ కాదు, అంటే నా మార్నింగ్ రొటీన్ అనమాట. మండే రోజు మార్నింగ్ నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇక నేను పూజ చేస్తున్నాను. అంటే అర్లీ మార్నింగే లేచాను అనమాట. ఎందుకంటే దీపం పెట్టేది నాకు ఆ రోజు. నేను మండే రోజు ఒక పొద్దు ఉంటాను అనమాట. నేను ఎప్పుడూ మొక్కుకున్నాను, కాకపోతే హెల్త్ బాగాలేక స్టార్ట్ చేయలేకపోయాను. దాని తర్వాత ఇంకా కొంచెం రికవరీ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను, కొత్తగా పట్టాను అనమాట. సో ముందు రోజే మమ్మీ మొత్తం దేవుడి ఫోటోలకి ఇట్లా అన్నీ కడిగి నీట్గా పెడుతుంది. నేను జస్ట్ పువ్వులు పెట్టి దీపం పెట్టడమే నా పని అయితే. ఇంకా పువ్వులు తీసుకురాలేదు, సో అందుకే ఇంటి ముందు చెట్లకు పువ్వులు ఉంటే అవి తీసుకొచ్చి పెట్టానమాట. అవి కూడా కొన్ని వచ్చాయి, కొన్ని అంటే ఒక 2-3 అట్లా వచ్చినాయి. ఇంకా అవే పెట్టి పూజ అయితే చేశాను. ఇక్కడైతే దీపం పెట్టిన తర్వాత ఇట్లా హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవి దీపంలో ఏమని మమ్మీ చెప్పింది అనమాట. సో అందుకే కొంచెం చించాల దీపంలో అయితే వేసాను. ఇలా పొద్దున్నే లేచి పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. నాకైతే ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ తులసి చెట్టుకి అయితే ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను నేనైతే. చెట్టు వచ్చినప్పటి నుంచి ఈరోజు చేస్తున్నాను అనమాట. ఇక్కడ దీపంది కొంచెం ప్రాబ్లం ఉందనమాట. అంత పెద్ద దీపంది అయితే దాంట్లో పట్టట్లేదు దీపైదా. సో దానికోసమని చిన్నది తీసుకురావాలి. ఇంతకుముందుకు ఉండే, కాకపోతే అవి ఇల్లు షిఫ్టింగ్లు ఎక్కడ పోయాయి. సో అందుకే ఇప్పుడైతే ఇంకా కొత్తది అయితే తీసుకోవాలి. అలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ పొద్దున్న లేవగానే నాకైతే ఫస్ట్ కావాల్సిన చాయ్. నాకే కాదు, మా ఇంట్లో అందరికి అలవాటు అనమాట పొద్దున్నే చాయ్ తాగడము. సో ఎవ్రీడే అయితే స్నానం చేయముందుకే తాగేస్తాము. కాకపోతే ఆ రోజు దీపం పెట్టింది కాబట్టి దీపం పెట్టిన తర్వాతే చాయ్ తాగుతాం అనమాట. సో ఇంక అందుకే పూజ అయిపోయిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ 3 గ్లాసులు అనమాట. అంటే మేము గ్లాసులోనే తాగుతాము, కప్స్లో తాగము. నాకు, మమ్మీకి, చెల్లికి, ముగ్గురం ఒకటేసారి తాగేస్తాము.
ఈ సెటప్ అంతా నేను ఈ వీడియో కోసమే తీస్తున్నాను, ఎందుకంటే నాకు చాయ్ తాగకుండా పేపర్ చూసే అలవాటు అస్సలే లేదనమాట. నేను అంతకుముందు చూసేదాన్ని పేపర్, అప్పుడు కూడా నేను పైన పైన చూసి సినిమా పేపర్ ఎక్కువ చూసేదాన్ని. ఇప్పుడు కూడా అంతే, ఒక సినిమా పేపర్ ఒక్కటి చూసేసి మిగతాదంతా అట్లా అట్లా యూస్ చేస్తాను అనమాట. అంతకుముందు పేపర్ మంచిగా వచ్చేది, ఇప్పుడైతే ఉట్టి సింగిల్ పేపర్లో ఇచ్చేస్తారు మొత్తము. చాలా చేంజ్ అయింది పేపర్ అప్పటికిప్పటికి, అందుకే ఇంట్రెస్ట్ అనేది పోయింది పేపర్ చూడడానికి. కాబట్టి నేను ఫేస్కి అయితే ఏం అప్లై చేయలేదు ఇంకా, అంటే పూజ చేసుకున్నాను కాబట్టి నేను వెంటనే పూజ చేసుకున్నాను అనమాట. ఫేస్కి పెట్టుకోకుండా పూజ చేసుకున్నాను, రెడీ అవ్వకుండానే పూజ చేస్తాను అనమాట. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.